బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈసారి వర్షాలు కూడా పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా వాసులకు చలి వణికిస్తుంది. ఇక 4 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రోజు రోజుకి చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇదేం చలిరా బాబు అంటూ బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోనే రికార్డయింది. ఇక రాబోయే రోజుల్లో చలి ప్రభావం పెరగనుందని ప్రజలు భయపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈసారి వర్షాలు కూడా పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తుంది. 4 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. అయితే గత 2 రోజులుగా ఆదిలాబాద్ లో కనుక పరిశీలించినట్టయితే చలి చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయంటే దాదాపుగా సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఇక్కడ ఒక రకమైనటువంటి ఒక ఆందోళన నెలకొంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బేలలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, అలాగే సిర్పూర్ టీలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, అలాగే నిర్మల్ జిల్లా పెంబిలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కనుక మనం గమనించినట్టయితే సాధారణంగా సింగిల్ డిజిట్ లో పడిపోయినటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తోంది. దీంతో పాటు ఉదయం వేళల్లో ఉండేటటువంటి ఒక పొగమంచు, ఆ తర్వాత రాత్రి వేళల్లో అంటే ఎక్కువగా సాధారణంగా ఉదయం రాత్రి వేళల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ట్యూషన్లకు వెళ్లే పిల్లలు, అలాగే మార్నింగ్ వాకర్, వీళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే డాక్టర్లు సూచిస్తున్నారు ఇలాంటి సందర్భంలో అంటే అత్యవసరంగా ఈ యొక్క శీతాకాల సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి క్రమంలో ఉదయం వేళ అలాగే రాత్రి వేళ బయటికి వెళ్తే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. అంటే మంకీ క్యాపులు కానీ లేదంటే ఉలెన్ స్వెటర్స్ కానీ అవన్నీ అంటే చలికి తట్టుకుని ఉండేటటువంటి ఒక విధంగా జాగ్రత్తగా దుస్తులు ధరించి బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. అలాగే ప్రధానంగా పిల్లలు, వృద్ధులైతే ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్తమా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ చలికి ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడి శ్వాసకోశం సంబంధించినటువంటి ఒక వ్యాధులు ఎదుర్కొనే ప్రభావం కూడా ఉందని చెప్తున్నారు. అలాగే అతి చలి వల్ల కూడా చర్మ వ్యాధులు కూడా సోకేటటువంటి ఒక సందర్భం ఉందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. సో ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నటువంటి క్రమంలో ప్రజలు తగు అప్రమత్తత తీసుకొని తగు జాగ్రత్తగా ఉండాలి, ఈ చలిని తట్టుకోవాలని చెప్పేసి డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.